హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి నేను ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్ నుంచి. ఇదొకటి హెల్దీ బాడీకి మంచిగా డీటాక్సిఫికేషన్ చేసే డ్రింక్ అండి. సో ఇదైతే మేము ఓపెన్ చేసి చూసుకుందాం. ఇది వచ్చేసి 1 లీటర్ బాటిల్ అండి. సో నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హెల్తీ డ్రింక్ని చూపిస్తానండి. ఇది నేను ఆన్లైన్లో నుంచి పర్చేస్ చేశాను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ జ్యూస్ అండి. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, చూస్తున్నారు కదా, ఆయుర్వేదిక్ వాళ్ళది. సో ఇది వచ్చేసి కపీవా బ్రాండ్ వాళ్ళది ఆమ్లా జ్యూస్ అండి. సో ఇదైతే నేను 1 లీటర్ బాటిల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. వాళ్ళ బ్రాండ్ ఉంది, వాళ్ళ బ్రాండ్ లోగోస్ ఉంది, ఏమేమి వాళ్ళు సప్లై చేస్తారు అవన్నిటి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇట్ ఈస్ వెరీ నైస్. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేనైతే ఓపెన్ చేసి చూసుకున్నాను. సో ఇదైతే నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. సో నాకు ఎలా ఉందో కూడా నాకు ఐడియా లేదు. అసలు ఫస్ట్ టైం నేను ఇది ఆర్డర్ చేయడం. సో నేనైతే ఒకసారి యాపిల్ సైడర్ వినిగర్ అయితే ట్రై చేశాను, కానీ నాకైతే అది ఏది వెయిట్ లాస్కి అంత ఏం అనిపించలేదు. సో ఆ టేస్ట్ కూడా నాకు అంత మంచిగా అనిపించలా. సో ఇలా అయితే మాకు బిల్ ఇచ్చేసారు. బాటిల్ ఉంది, ఇంకొక పేపర్లో కూడా ర్యాప్ చేసి ఇచ్చారు. సో ఇదైతే ఆ బాటిల్ అండి. సో అయితే ఇలా ఉంది, ఆయుర్ ఫుడ్స్ వైల్డ్ ఆమ్లా జ్యూస్. ఇది వచ్చేసి మొత్తం కోల్డ్ ప్రెస్ ప్రాసెస్తో చేశారండి. సో ఇదైతే చూసారు కదా, 1 లీటర్ బాటిల్. సో ఫర్ హెయిర్ హెల్తీ కూడా మంచిది, ఫర్ స్కిన్కి మంచిది, ఇన్సైడ్ బాడీకి మంచిది, డైజెషన్కి అన్నిటికీ మంచిదండి ఇది. సో వీటిని ఎలా యూజ్ చేయాలంటే సో ఫస్ట్ అయితే బాటిల్ని షేక్ చేసుకోవాలి. 220 to 30 ml వాటర్లో ఈ జ్యూస్ అనేది కలుపుకొని మేము తాగాలి. సో ఇలా అయితే ఇలా డైల్యూట్ చేసుకోవాలి. వీళ్ళు లోపల కప్ కూడా ఇచ్చారంట. ఆ కప్తో అయితే మేము మెన్షన్ చేసి యాడ్ చేసుకోవాలి 1 కప్. సారీ అండి, ఇక్కడ అయితే ఇది వచ్చేసి కప్ మెన్షన్. ఇది మెజర్ 20 to 30 ml ఆఫ్ ఆమ్లా జ్యూస్. ఈ ఆమ్లా జ్యూస్ని మేము 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. మీరు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ యా ఫిర్ షుగర్ మీ ఇష్టం, లేకపోతే ఎంటీ అయినా కూడా తీసుకోవచ్చు మీకు ఇష్టమైతే టేస్ట్. సో ఇదైతే మీరు బిఫోర్ మీల్ అయితే కన్జ్యూమ్ చేయాలండి. 1 or 2 times a day. మార్నింగ్ ఒకసారి చేసుకోవచ్చు, యా ఫిర్ నైట్ ఒకసారి చేసుకోవచ్చు, యా ఫిర్ మీరు బిఫోర్ మీల్స్ కాబట్టి మార్నింగ్, ఆఫ్టర్నూన్ యా ఫిర్ నైట్ మీ ఇష్టం, ఎలా అయినా 2 times అయితే కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో దీన్ని చూసారా, ఇఫ్ టేకెన్ ఇన్ మార్నింగ్ యూ షుడ్ బి 1 hour బిఫోర్ బ్రేక్ఫాస్ట్. ఇది మార్నింగ్ తీసుకునేలాగా అయితే మాత్రం 1 hour బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంట. ఇఫ్ మీరు ఆఫ్టర్నూన్ అయితే 1 hour బిఫోర్ తీసుకోండి, డిన్నర్కి అయితే 1 hour బిఫోర్ తీసుకోండి. సో అలా మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే బూస్ట్స్ ఇమ్యూనిటీ, ప్రొవైడ్ న్యాచురల్ స్కిన్ గ్లోయింగ్, స్ట్రెంగ్తెన్ హెయిర్కి మంచిది, ఫేస్కి మంచిది, అండ్ ఇమ్యూనిటీకి మంచిది. సో చూస్తున్నారు కదా, ఈ ఒక్క డ్రింక్ ఈ అన్నిటికీ పనికొస్తుంది. సో లేకపోతే మీరు కావాలనుకుంటే నార్మల్ ఆమ్లా పౌడర్తో కూడా మీరు ఆమ్లా పౌడర్ చేసేసుకొని వాటిని మీరు ఆ పౌడర్ని వాటర్లో కలుపుకొని కూడా తీసుకోవచ్చు, యా ఫిర్ ఇలాగా. లేకపోతే మీరు డైరెక్ట్గా ఆమ్లాస్ తీసుకొచ్చి ఆ ఆమ్లాస్ని మీరు మొత్తానికి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ తీసుకొని అలాగా కూడా తీసుకోవచ్చు. సో నేనైతే అవన్నీ కాకుండా ఇలా అయితే ఇది ఆర్డర్ చేసుకున్నాను. సో న్యాచురల్గా చేసుకుంటేనే మంచిది. నాకు టైం లేదు కాబట్టి నేనైతే ఇది అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో చూసారా, నో యాడెడ్ షుగర్ అంట, నో యాడెడ్ ఫ్లేవర్స్, నో యాడెడ్ కలర్, ఇవన్నీ న్యాచురల్గా ఉన్నాయి అని చెప్పి వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు.
సో లెట్ us open and see it. ఐఎమ్ లిటిల్ బిట్ స్కేర్డ్, ఎందుకంటే దీని టేస్ట్ కూడా ఆపిల్ సైడర్ వెనిగర్లా ఉంటుందా ఏంటి అని. సో ఇక్కడైతే ఒక స్కానర్ని అయితే ఇచ్చారు వాళ్ళు, ఇక్కడైతే ఒక స్కానర్ని ఇచ్చారు, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ అంట మన న్యాచురల్ స్కాన్ హియర్ అని చెప్పి ఒక అయితే స్కానర్ అయితే ఇచ్చారు. సో వీటిని చేసి మేము ఒకసారి చూద్దాం ఏమవుతుందో స్కానర్. సో దీన్ని అయితే ఒకసారి మేము స్కాన్ చేసి చూసుకుందాం ఏమవుతుందో. ఇట్స్ టేకింగ్ టైం అండి. సో స్కాన్ అవ్వగానే ఇలా అయితే చూపిస్తుంది. సో ఒకసారి బ్రౌజ్ చేసి చూసుకుందాం అవుతుందో. సో ఇలా అయితే వాట్సాప్కి అయితే ఇలా వాళ్ళది మెసేజ్ వచ్చింది ఇలాగా, ఐ హ్యావ్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ ఫర్ కాపీవా డై ఫ్రీ జ్యూస్ అండ్ వుడ్ లైక్ టు లర్న్ మోర్ అబౌట్ డీటెయిల్స్. సో ఇదైతే నేను సెండ్ చేశాను. సో ఏం వస్తుందో రెస్పాన్స్ చూద్దాం. సో ఓకే ఇలా అయితే ఉందండి, మాకు యూజ్ లేదు కదా. సో మీకు కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు, లేకపోతే లిమిట్. సో అదైతే పక్కన పెడదాం. సో ఇప్పుడు వచ్చేసి జ్యూస్ మాట్లాడుకుందాం. ఈ జ్యూస్లో అయితే ఇలా అయితే బాటిల్ ఉంది. సో ఇదైతే కప్ ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడైతే మెజర్స్ ఉన్నాయి, క్వాంటిటీస్ ఉన్నాయి, మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. సో ఇక్కడైతే 10, 15, 20, 25 and 30 ml ఉంది. సో ఈ క్యాప్తో అయితే మేము మెజర్ చేసి తీసుకోవాలి. సో ఇదైతే జ్యూస్, టేక్ ఇట్. సో ఇదైతే జ్యూస్ అండి. సో ఇదైతే జ్యూస్ అండి. ఇదైతే షేక్ చేసి ఒకసారి స్మెల్ చూద్దాం. గిమి 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 స్మెల్ आता है तुम्हें जरा रुको. సో స్మెల్ అయితే చూసుకుందాము. స్మెల్ అయితే నాకు ఏదో జాగరీ స్మెల్ లా వస్తుంది. స్మెల్ అయితే నాకు అర్థం కావట్లేదండి, నాకు కొంచెం కోల్డ్గా ఉంది. సో ఐ కాంట్ స్మెల్ ఇట్ ప్రాపర్లీ, బట్ ద జ్యూస్ ఇస్ దిస్ లీఫ్. సో ఇదైతే మేము ఒక కప్ వాటర్లో యాడ్ చేసి యూస్ చేసి, ఇంకా దీని రిజల్ట్ మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఈ రోజుతో అయితే నేను ఈ డ్రింక్ని యూస్ చేసి చూస్తాను. ఇఫ్ ఐ గెట్ ఎనీ రిజల్ట్ ఆర్ ఎనీథింగ్ దెన్ ఐల్ షేర్ యూ. ఇఫ్ నాట్ I'll not upload any videos about this later. సో నాకైతే యాపిల్ సైడర్ వెనిగర్ అయితే నా బాడీకి అయితే ఏం పని చేయలేదండి. సో అదైతే నాకు చాలా వేస్ట్ అనిపించింది. కొందరికి పడింది, బట్ నాకైతే అది యూస్ఫుల్ అవ్వలేదు. సో వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.